చాలామంది అదేంటి మనం కన్న వాళ్ళ లైఫ్ ఇలా అయిపోయింది, వీళ్ళ జీవితాలు ఇలా కారణం కావడానికి ఎవరు అని ఎక్కడో బయట ఉన్న వాళ్ళని నిందిస్తూ ఉంటూ పలానా వాళ్ళు చేయబట్టే నా పిల్లల భవిష్యత్తు ఇలా మారిపోయింది అని. కానీ ఫస్ట్ పలానా వాళ్ళని కాదు, మిమ్మల్ని మీరు నిందించుకోండి. మీ కన్న వాళ్ళకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది? అదేంటి అర్థం అవ్వట్లేదా? మేము కన్న వాళ్ళని మేమెందుకు బాధ పెట్టుకుంటా ఉన్నాం, వాళ్ళ పరిస్థితి రావడానికి కారణం మేమే ఎలా అవుతాం అని అనుకుంటా ఉన్నారా? ఖచ్చితంగా మీరే అవుతారు. ఎలా అంటారా? మీకు ఇష్టం ఉన్న చోట అతిగా ప్రేమ చూపించరు, కాస్త నచ్చిన వాళ్ళ మీద మరి కసాయితనాన్ని పెంచుకొని నిందలేయడం. ఒకరిని నిందిస్తే నీకు ఇష్టమున్న చోటనే వాళ్ళు పడ్డ బాధ మీ పిల్లలు పడాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకో. ఎవరైతే నీకు నచ్చక నిందలేస్తావో, నువ్వు ఎంత ఇష్టపడి నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనుకుంటావో నీ పిల్లలకే వస్తాయి ఎఫెక్ట్. ఇతరులను ద్వేషించడం మానేసి అందరూ బాగుండాలి అని కోరుకో. నీ సంతానం ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది.